ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఊబకాయం ర్యాంకింగ్స్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? చైనా. ప్రస్తుతం చైనా మరియు అమెరికాల తర్వాత భారతదేశం స్థూలకాయంలో 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో అధిక బరువు ఉన్నవారి సంఖ్య 2050 నాటికి 450 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 2021 గణాంకాల ప్రకారం దేశంలో 176 మిలియన్ల అధిక బరువు ఉన్నవారు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం అమెరికాను అధిగమించి ప్రపంచంలో 2వ అత్యంత ఊబకాయ దేశంగా అవతరిస్తుందని ప్రసిద్ధ లాన్సెట్ జర్నల్ వివరించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశం నుండి అత్యున్నత గౌరవ పురస్కారం అయిన మిత్ర విభూషణ్ అందుకున్నారు? శ్రీలంక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం శ్రీలంకలో 3 రోజుల పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన మిత్ర విభూషణ్ను ప్రదానం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు 2 దేశాల ఉమ్మడి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషికి గాను గౌరవ సూచకంగా శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. నోమాడు క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఐర్లాండు. నోమాడు క్యాపిటలిస్ట్ ద్వారా 2025 నోమాడు పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఐర్లాండు ఇప్పుడు అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్పోర్టును కలిగి ఉంది. ఆ దేశం నంబర్ 1 స్థానాన్ని పొందడం ఇదే మొదటిసారి. స్విట్జర్లాండు మరియు గ్రీస్ దేశాలు 2వ స్థానాన్ని సమానంగా పంచుకుంటున్నాయి. మొదటి స్థానంలో ఐర్లాండ్ ఉండగా 2వ స్థానంలో స్విట్జర్లాండు మరియు గ్రీస్ దేశాలు సమానంగా పంచుకుంటున్నాయి. 4వ స్థానంలో పోర్చుగల్, 5వ స్థానంలో మాల్టా మరియు ఇటలీ దేశాలు సమానంగా పంచుకుంటున్నాయి. భారతదేశం విషయానికి వస్తే ఈ సూచికలో 148వ స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాను చిట్ట చివరన ఉంది. యమను, ఎరిత్రియా, ఇరాకు మరియు పాకిస్తాను అత్యల్ప 5 స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాను పాస్పోర్టు 195వ స్థానంలో నిలిచింది. ఇటీవల భరణై పండుగ ఎక్కడ జరిగింది? కేరళ. కేరళలోని కొడంగల్లూరు శ్రీ కురుంబ భగవతి ఆలయంలో భరణి ఉత్సవం ఇటీవల జరిగింది. కొడంగల్లూరు శ్రీ కురుంబ భగవతి ఆలయంలో కొడంగల్లూరు భరణి ఉత్సవం భద్రకాళి దేవికి అంకితం చేయబడింది. అదేవిధంగా దారుక అనే రాక్షసునిపై ఆమె సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. ఇందులో కోజికల్లు మూడల్ అనగా రోస్టర్ బలి మరియు కావు తీండల్ అనగా వరాకిల్స్ నృత్యం ఉన్నాయి. మోటోజీపీ అమెరికా గ్రాండ్ ప్రిక్స్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఫ్రాన్సిస్కో బాగ్నియా. ఇతను ఇటాలియన్ మోటార్ సైకిల్ రేసర్. ఫ్రాన్సిస్కో బాగ్నియా ఇటలీ దేశస్థుడు. మార్క్ మార్క్విజే స్పెయిన్ దేశస్థుడి యొక్క బైక్ క్రాష్ను సద్వినియోగం చేసుకుని అమెరికా గ్రాండ్ ప్రిక్స్ యొక్క ప్రధాన మోటోజీపీ రేసును గెలుచుకున్నాడు. స్పెయిన్కు చెందిన మార్క్వెజ్ 19 ల్యాపులలో 9వ ల్యాపులో ట్రాక్ నుండి జారిపడి వెనుకకు పడిపోయాడు. తోటి డుకాటీ రైడర్ అయిన ఫ్రాన్సిస్కో బాగ్నియా ఆధిక్యంలోకి వెళ్ళి విజయం సాధించాడు. కచ్చతీవు దీవులు అనే జనావాసాలు లేని ద్వీపం భారతదేశం మరియు ఏ దేశం మధ్య వివాదాస్పద ప్రాంతం? శ్రీలంక. కచ్చతీవును శ్రీలంక నుండి తిరిగి పొందాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కచ్చతీవులు
భారతదేశం మరియు శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉన్న 285 ఎకరాల జనావాసాలు లేని ద్వీపం. ఇది రామేశ్వరంకి ఈశాన్యంగా 33 కిలోమీటర్లు మరియు జాఫ్నాకి నైరుతిగా 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ద్వీపం రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు మార్కుగా పనిచేస్తుంది మరియు మత్స్య సంపదతో సమృద్ధిగా ఉంది. ఇది తమిళనాడు మత్స్యకార ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది. ఇటీవల ఏ దేశం తదుపరి బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నది? బంగ్లాదేశ్. ఏప్రిల్ 4, 2025న బంగ్లాదేశ్ అధికారికంగా తదుపరి 2 సంవత్సరాలకు గాను బిమ్స్టెక్ యొక్క కొత్త అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నది. 6వ బిమ్స్టెక్ సమ్మిట్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఇటీవల జరిగింది. బిమ్స్టెక్ అనగా బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కోసం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్. ఇది బంగాళాఖాతం సమీపంలోని 7 దేశాల సమూహం. ఈ దేశాలు బంగ్లాదేశు, భూటాను, భారతదేశం, మయన్మారు, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్. ఈ సమిట్ యొక్క థీమ్ వచ్చి సంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టెక్. బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ యొక్క ఢాకాలో ఉంది. ఏ రాష్ట్రంలో అన్ని మదర్సాలలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను తప్పనిసరి చేశారు? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మదర్సాల పాఠ్యాంశాలు మరియు సిలబస్ విషయానికి వస్తే దీనియత్ లేదా మత విద్యకు సంబంధించి ఆధునిక పాఠశాల విద్యకు ఎటువంటి ప్రామాణిక పాఠ్యాంశాలు లేనప్పటికీ ఉత్తరప్రదేశ్లో తప్ప అన్ని రాష్ట్రాలలో మదర్సాలు ఎక్కువగా రాష్ట్ర పాఠ్యాంశాలు మరియు సిలబస్ను అనుసరిస్తున్నాయి. భారతదేశంలో గిరిజన ఆహార భద్రతను పెంపొందించడానికి నారింజ మాంసం గల చిలకడ దుంప రకాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఐసిఏఆర్, సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కేరళ మరియు ఇతర రాష్ట్రాలలో గిరిజన ఆహార భద్రతను మెరుగుపరచడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నారింజ మాంసం కలిగిన చిలకడ దుంప రకాన్ని అభివృద్ధి చేసింది. ఇది గిరిజన ప్రాంతాలలో విటమిన్ ఏ లోపాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. గుజరాత్కు చెందిన అమల్ సాద్ చికు ఇటీవల ఎక్కడి నుండి జిఐ ట్యాగ్ను పొందింది? దక్షిణ గుజరాత్. దక్షిణ గుజరాత్కు చెందిన అమల్ సాద్ చికుకు జిఐ ట్యాగ్ లభించింది. అమల్ సాద్ చికు లేదా దీన్నే సపోడిలా అని కూడా అంటారు. గుజరాత్ నుండి భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన 28వ వస్తువుగా నిలిచింది. కేసర్ మామిడి, కచ్చికరేకు, దీనినే ఎండిన ఖర్జూరం అంటాం, మరియు బాలియా గోధుమల తర్వాత ప్రతిష్టాత్మక ట్యాగ్ పొందినటువంటి రాష్ట్రం నుండి 4వ ఆహార వస్తువుగా నిలిచింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనగా బిస్ ఇటీవల స్థిరత్వం మరియు పర్యావరణ ప్రమాణాలపై వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది? గోవా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల గోవాలో స్థిరత్వం మరియు పర్యావరణ ప్రమాణాలపై వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదిక ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనగా బిస్ గోవాలో పర్యావరణం మరియు జీవవరణ శాస్త్రంపై దృష్టి సారించిన భాగస్వామి సంస్థల నుండి డీన్లు మరియు విభాగాధిపతుల అనగా హెచ్ఓడిల కోసం తన వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? బ్రెజిల్. బ్రెజిల్లోని బ్రెజిలియాలో 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో
2030 వాతావరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సమిష్టి నాయకత్వం అవసరాన్ని భారతదేశం గట్టిగా సమర్థించింది. 17వ బ్రిక్స్ సమిట్ జూలై 6 నుంచి 7, 2025 వరకు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతుంది. బ్రెజిల్ ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్ష పదవిలో ఉంది మరియు గ్లోబల్ సౌత్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇది దృష్టి పెడుతుంది. శివసుబ్రహ్మణ్యం రామన్ ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమితులయ్యారు? పెన్షన్ ఫండ్ నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ PFRDA. శివసుబ్రహ్మణ్యం రామన్ PFRDA కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవి కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వరకు, ఏది ముందు అయితే అప్పటి వరకు ఉంటారు. ప్రస్తుతం రామన్ భారత కాగులో డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. భారతదేశంలో ఇటీవల డేటా ప్రకారం జనన లింగ నిష్పత్తి 918 నుండి ఎంతవరకు పెరిగింది? 930కి. ఇటీవల డేటా ప్రకారం భారతదేశంలో జనన లింగ నిష్పత్తి 918 నుండి 930కి పెరిగింది. జాతీయ స్థాయిలో జనన లింగ నిష్పత్తి 2014-15లో 918 నుండి 2023-24లో 930కి పెరిగిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదిక పేర్కొంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏ జిల్లాలో మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది? కోర్బా జిల్లాలో. ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి కోర్బా జిల్లాలో తన మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ కొత్త ప్లాంటు ప్రస్తుతం ఉన్న హస్డియో థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణ మరియు దీనిని మార్చి 30, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 15,800 కోట్ల పెట్టుబడి అవసరం.